హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేఖా మీ తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను అండ్ ఐ హోప్ మీరు కూడా బాగున్నారని, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. సో ఇక్కడైతే టెంపుల్కి వచ్చామండి ఆ రోజు ఈవినింగ్. సో ఎందుకు అంటే నెక్స్ట్ డే పౌర్ణమి కదా, సో అక్కడైతే పూజ బాగా చేస్తారనమాట, పౌర్ణమి పూజ. సో ఇది వచ్చి హనుమాన్ టెంపుల్ అనమాట. అందులో సీతారాములు అందరూ ఉంటారు. సో అందుకోసమని ఇక్కడ వచ్చి ముందు రోజే అక్కడ పనులు అయితే చేస్తూ ఉన్నాము. పూజ సామాన్లన్నీ క్లీన్ చేసి పెట్టిన తర్వాత ఇంకా స్వామి పాదాలు ఉంటాయి కదా, సో వాటికి పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టాము. అక్కడే వినాయక స్వామి ఉంటారు. అక్కడైతే వాటర్ అంతా వేసి మంచిగా క్లీన్ చేసేసి ఆయిల్ రాస్తామన్నమాట. సో ఆయిల్ రాసి తర్వాత అయితే ఇక్కడ ఓము స్వస్తిక్ అవన్నీ కూడా మంచిగా డెకరేట్ చేసాము. సో అదనమాట. ఇక్కడ పిల్లల్ని కూడా నాతో పాటు తీసుకొచ్చాను. ఇంకా వేరే అక్కోళ్ళు కూడా ఇద్దరు వచ్చారనమాట. సో మేమందరం కలిసి ఇంకా టెంపుల్లో ఈ పనులు అయితే చేసామన్నమాట. ఇది మేము ఒక సేవలాగా భావించి చేస్తున్నాం అనమాట. సో ఈ వీడియో మీకు ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే, సో మీరు కూడా చూసి మంచిగా మోటివేట్ అవుతారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను అనమాట. సో జస్ట్ 2 minutes వీడియోని చూసి మీరు కూడా మోటివేట్ అవ్వండి. అలాగే మీకు ఎక్కడైనా ఇలాంటి ఛాన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటిని యూస్ చేసి దేవుడికి సేవ అనేది చేయండి. చిన్న పువ్వు అందించినా మనకు అది దేవుడి సేవ అవుతుందన్నమాట టెంపుల్స్ దగ్గర. సో పిల్లలు కూడా ఇప్పటి నుంచి వాళ్ళకి అలవాటు అయితే చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు మొబైల్స్ టీవీలే కాకుండా ఇలా మనం వాళ్ళ మైండ్ అనేది డైవర్ట్ చేసి భక్తి మార్గంలో నడిపించాలనే ఉద్దేశంతో నేనైతే ఇట్లా పిల్లల్ని తీసుకొచ్చాను అనమాట. సో వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా చేస్తున్నారు. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది నాకైతే కామెంట్ పెట్టండి. సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. సో అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో దేవుడికి సంబంధించిన మోటివేటెడ్ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది నాకైతే కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్.